రవ్వ కేసరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ రవ్వ కేసరి చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ అచ్చం గుడిలో ప్రసాదంలో ఉంటుంది. ఈ కేసరి నిమిషాలలో పిల్లలైనా ఈజీగా చేసేసుకుంటారు. అంత సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా చేశాను. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. అండ్ దీన్ని నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో మీరు ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి మీరైతే చిన్న కామెంట్ చేయండి. దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు 4 కప్పులు పోసుకున్నామంటే రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది 3 కప్పులు పోస్తుంటారండి. అలా కాకుండా 4 కప్పులు పోస్తేనే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు. ఒక పక్క స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి కూడా తీసుకుంటారు. నెయ్యి వేసినంత మాత్రం టేస్ట్ అయితే పెరగదండి. మనం చేసే విధానంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సువాసన వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కేసరి టేస్ట్ అంతా కూడా రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. మనం ఎంత కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మంట మట్టుకు ఖచ్చితంగా లో టు మీడియంలోనే ఉండాలి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతుంది. రవ్వ ఫ్రై అయ్యే కొద్దీ నెయ్యి అంతా కూడా బయటికి సెపరేట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైమే పడుతుంది ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి. రవ్వ ఈవెన్గా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి, నిదానంగా రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసే కంటే కూడాను వేడి నీళ్ళు పోస్తేనే కేసరి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు పాలతో చేసుకోవాలనుకుంటే ఫస్ట్ 2 కప్పులు పాలు పోసిన తర్వాత మిక్స్ చేసుకొని 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటే ఈవెన్గా కలుస్తుంది అనమాట. నేనైతే ఓన్లీ నీళ్ళతోనే చేశాను. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ అయిపోవాలి. చన్నీళ్ళు పోసామంటే ఉండలు కట్టేస్తుంది తొందరగా. మనం ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతుంది. అండ్ అలాగే నీళ్ళు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసిన తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం కొంచెంగా గట్టిపడుతుంది. ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వదిలేయాలి. 2-3 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మనం తినేదాన్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు బాగా స్వీట్ కావాలనుకుంటే 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. లేదు నార్మల్ స్వీట్ కావాలనుకుంటే 1 కప్పు వేస్తే సరిపోతుంది. నేనైతే 1 కప్పు వేసాను షుగరు. కరెక్ట్గా సరిపోయింది అనమాట మాకైతే. కానీ 1.25 కప్పు వేసుకున్నా సరే బాగుంటుంది టేస్ట్. మరీ 1 కప్పు అయితే వేయొద్దు. నేను కొంచెం తగ్గించి వేసాను. కానీ బట్ ఏంటంటే 1.25 కప్పు అయినా వేసుకోవాలి షుగర్. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది స్వీటు. ఈ షుగర్లోనే ఒక ఇలాచి కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. అండ్ అలాగే చిన్న ముక్క పచ్చికర్పూరం ముక్క ఇలా చితిపేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చికర్పూరం వేసుకోవడం వల్ల కేసరి అచ్చం గుడిలో ప్రసాదంలో ఉంటుంది అనమాట. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పంచదార వేసిన తర్వాత మొత్తం కరిగిపోయి పాకంలాగా ఫామ్ అయ్యి జారుగా అవుతుందన్నమాట. మళ్ళీ కన్సిస్టెన్సీ గట్టిపడేంత వరకు నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఎంత జారుగా ఉందో కదా. రవ్వ కేసరి ఇలా జారుగా ఉన్నప్పుడు దోశల్లోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మినపప్పుతో చేసిన దోశల్లోకి చట్నీ కాకుండా ఇలా జారుగా రవ్వ కేసరి చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదన్నమాట. దోశలు వేసిన ప్రతిసారి కూడా రవ్వ పానకం అని చేసేదన్నమాట. బట్ ఏంటంటే నీళ్ళకి బదులు పాలు పోసి చేసేది. భలే టేస్టీగా ఉండేది. చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం కొంచెంగా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడాలన్నమాట. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొంతమంది ఆపేస్తారనమాట. స్టవ్ ఆఫ్ చేసి ఇలానే సర్వ్ చేసేస్తారు. ఇలా సర్వ్ చేసామనుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. కన్సిస్టెన్సీ గట్టిపడి మనం వేసిన నెయ్యి అంతా కూడా లైట్గా సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి.
చూడండి ఇప్పుడైతే యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. బట్ అయితే ఇంకొక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే ఒక 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటే 2-3 రోజుల వరకు ఉంటుంది. సో ఇలాగా నెయ్యి అంతా కూడా సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది. అసలు ఏమాత్రం గట్టిపడుతుందని అనుకోవద్దు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చిన్న చిన్న టిప్స్ తోటి చేసామంటే బాగుంటుంది టేస్ట్. రవ్వ కేసరే కదా ఎలా పడితే అలా చేసుకోవచ్చు అనుకుంటే అంత టేస్ట్ ఉండదు అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగుందంటే ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం చెప్తే కానీ తెలియదు అనమాట ఇంట్లో చేసినట్టు. ఎందుకంటే పచ్చకర్పూరం వేసి చేస్తాం కదా, అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా అకేషన్కి కానీ ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.